గుడివాడ రాజేంద్రనగర్లోని ఆగ్రో భవన్లో సోమవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ హోల్సేల్ రిటైల్ డీలర్లతో సమావేశమై డీఏపీ కొరత, యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రస్తుత ఎరువుల నిల్వలు, విక్రయాల పరిస్థితిని పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఏడాది అనుకోకుండా డీఏపీ కొరత ఏర్పడిందని ఎమ్మెల్యేకు వివరించారు. డీలర్లు మాట్లాడుతూ గుడివాడకు రావాల్సిన డీఏపీ స్టాక్ ఇతర ప్రాంతాలకు మళ్లిందని, ప్రస్తుతం స్థానికంగా నిల్వలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ జేడీఏతో ఫోన్లో మాట్లాడి గుడివాడ పరిసర ప్రాంతాలకు అవసరమైన డీఏపీని తక్షణమే కేటాయించాలని సూచించారు. డీఏపీకి ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే సమావేశం ఉద్దేశమన్నారు. ఎవరైనా కావాలనే డీఏపీ లేదా ఇతర ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, డీలర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏఎస్ కవిత, ఏవోలు భానుప్రకాష్, అనంతలక్ష్మి, టెక్నికల్ ఏవో సాయి సింధు, గుడివాడ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వం శెట్టి కృష్ణకిషోర్, కార్యదర్శి పల్లపోతు వెంకట నాగబాబు, కోశాధికారి పెద్దిరెడ్డి శ్రీనివాసరావుతో పాటు హోల్సేల్, రిటైల్ డీలర్లు పాల్గొన్నారు. చెప్పండి నాకు, మీరు మాకు కావాలి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందరికీ మరి ఎలా చేద్దాం అంటారు, వాళ్ళు అనుకుంటే డిఏపీ రేపు నిన్న ఇక్కడ మాకు రావాల్సింది వేరే చోటుకి వెళ్ళిపోయిందంట. ఎందుకని వెళ్ళింది? నిన్న మా గుడివాడలో రేపు ముఖ్యంగా డిఏపీ 20 మన డిఏపీ 400 రకాలు రేట్లు 800 రకాలు 22 లోడ్ అవుతుంది 20 ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పి డైరెక్ట్గా శ్రీకాకుళం ఎగ్జాక్ట్ మిషన్ అక్కడ డైవర్ట్ చేశారు. మేము చేసేది ఏం లేదు, మేము బుక్ చేసుకుంటే ఆ డైవర్ట్ చేసి మేము చేస్తాం. మేము వస్తే మేము ఇస్తాం. కంపల్సరీ డిపార్ట్మెంట్కి డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం. ఎనభై కంటే 80 ఎకరాలు లేదండి, అది తర్వాత తేడాన్ని పోతుంది. మరి డిఏపీ దొరకట్లేదు అనే దానికి మనకు ఒక్కరికే ఉందా? మొత్తం రాష్ట్రం మొత్తం ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల ఏమో ఎక్కువని, కొన్ని చోట్ల తక్కువని ఎందుకుంది అనేది నాకు ప్రశ్న. ఇప్పుడు 275 ఉంది, 2.75 టన్స్, అది 2 టన్నులు, మొత్తం 3 టన్నులు, 60 ఎకరాలు వస్తుంది. మేడం గారి దాంట్లోనే 1500 ఎకరాలు చాలా వరకు డిఏపీ వెళ్ళింది సార్. గోడౌను, హమాలి ఇవన్నీ కూడా మాకు 18 ముక్కలు అయిపోతుంది. మేము ఒక ఫార్మర్కి ఒక కట్ట అమ్మాలంటే కట్టకి 30 రూపాయలు పోతుంది సార్. అలాగే యూరియాలో కూడా అంతే, కట్టకి 30 రూపాయలు. డిఏపీ అయితే 150 పోతుంది. అందుకనే మేము అవడం కూడా డిఏపీ ఇంపార్టెంట్ కదా సార్. ఈ వార్ వలన మనకి డిఏపీ స్టాక్స్ రావట్లా. పాత స్టాక్స్ అన్ని కూడా ఏం చేశారంటే కాదండి, రానప్పుడు రావట్లేదు అన్నప్పుడు బేసిక్ దాంట్లో నుంచి మనం ఇప్పుడు ఈ మార్కెట్ లేదు. ఇప్పుడు వాళ్ళు హోల్సేల్గా కొని తీసుకొచ్చి మా అందరికి సప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర ఫండ్ ఉండాలి కదా సార్. ఆ ఫండ్ లేదు, ఇప్పుడు వాళ్ళు సప్లై చేయలేమని చెప్పి క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తారు సార్. అలా కాకపోతే మేము హోల్సేల్ దగ్గర నుంచి కానీ కంపెనీ దగ్గర నుంచి కానీ కొనాలి అంటే వీళ్ళు హోల్సేలర్స్ ఏమో ఎంఆర్పీ రేట్ కానీ ఎక్కువ రేట్లకి మాకు ఇస్తున్నారు. దానివల్ల మేము తీసుకొచ్చి అమ్మకూడదు అసలు అమ్మకూడదు సార్. చేయగలం సార్. యూరియా కానీ, డిఏపీ కానీ, కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా కానీ విత్ ది ఎంఆర్పీ రాకుండా, మోర్ దెన్ ఎంఆర్పీ. ఒక గుడివాడలో రైల్ హెడ్ పాయింట్ ఉంటే గుడివాడ తీసుకురాకుండా రైలు తీసుకెళ్ళి తాడేపల్లి కూడా, లేదా తాడేపల్లి లేదా హనుమాన్ జంక్షన్ తీసుకొచ్చేస్తున్నారు. ఆ ఫ్రైట్ వెళ్ళిపోతుంది. ఫ్రైట్ ఒక ఎత్తు అయితే హనుమాని ఏం చేస్తున్నాడు, అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే 30 రూపాయలు తీసుకునే మామూలు 80 రూపాయలు అడుగుతున్నాడు. ఆడ ఫ్రైట్ 300 రాసేది 500 రాస్తున్నాడు. దీని మూలన ఏంటంటే బయట కాంప్లెక్స్ ఎరువులు ఏది వచ్చినా కానీ గుడివాడ రైల్ హెడ్ పాయింట్ ఉంటే అసలు రైల్ హెడ్ పాయింట్ గుడివాడే చూజ్ చేసుకోవట్లా. వీళ్ళు అదర్ దెన్ ఇప్పుడు ఫెర్టిలైజర్ మరి
పామర్ తీసుకెళ్ళాలన్నా బందర్ తీసుకెళ్ళాలన్నా అన్నిటికీ సెంటర్ పాయింట్ ఇదే సార్. గుడివాడ కలుపుకుంటే ఇదివరకు ఎగ్జిస్టింగ్ అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మాకు తాడేపల్లి కూడా నిన్న హనుమాన్ జంక్షన్ ఇచ్చారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి 20,000 రూపీస్ పర్ లారీకి ఫ్రైట్ అయింది. కట్టగా 10 రూపాయలు 30 రూపాయలు పడిపోతుంది సార్. సప్లై ప్లాన్ ప్రకారం ఒక్కొక్క రేటు ఇప్పుడు యూరియా సార్ రావాలి కదా వస్తున్నాయి సార్. మన మనకి వెన్స్డే ఎప్పుడు 3 రోజులు వచ్చినాయి సార్. మండే, ట్యూస్డే, వెన్స్డే 3 రోజులు మనకి ఇన్ఫో, సిఐఎల్, ఆర్ఎస్ఎల్ 3 రేట్లు వచ్చినాయి. సిఏలు నిన్న హనుమాన్ జంక్షన్ వచ్చిందండి. మొన్న మనకు వచ్చింది కదా.